నమస్తే అన్న, అందరికీ నమస్కారం. నంద్యాల తిరుపతి జాతీయ రహదారిపైన శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో 2 ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సుమారు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్న 2 బస్సులు మార్గం మధ్యలో ఆలగడ్డ వద్ద ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఢీకొన్నాయి. ముందు వెళుతూ ఉన్న జగన్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి వస్తూ ఉన్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఉన్న 2, జగన్ ట్రావెల్స్లో ఉన్న 1 మృతి చెందారు. మృతదేహాలు ఇరుక్కుపోవడంతో పొక్లైన్ సహాయంతో బయటకు తీశారు. మరణించిన వారి యొక్క వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఏది ఏమైనా సరే కానీ ట్రావెల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అధిక వేగంతో వెళుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క వేగాన్ని మనం కంట్రోల్ చేసేంత వరకు వెళితే కానీ బాగుంటుంది. అలాగే ట్రావెల్ బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు కూడా మనం చూసుకుంటే వాళ్ళు సరైన సమయానికి బండి అక్కడ పెట్టాలని చెప్పేసి డ్రైవర్ల మీద మనం చూసుకుంటే ఒత్తిడి ఉంటుంది. యాజమాన్యాలు కానీ అలాగే ప్రయాణిస్తూ ఉన్న ప్రయాణికులు కానీ డ్రైవర్ల పైన ఆ సమయానికి బస్సు అక్కడ పెట్టాలని చెప్పేసి ఒత్తిడి తగ్గిస్తే కానీ డ్రైవర్లు స్పీడుగా పోరు, అలాగే క్షేమంగా ప్రయాణికులు ఇంటికి చేరుతారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క రోడ్డు ప్రమాదం చాలా దారుణం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.